కలెక్టర్ గారు ఎస్పీ గారి చేతుల మీదుగా మెమెంటో తీసుకోవడం అనేది మీ అందరి అభిమానం వల్లే సాధ్యపడింది. ఈ నెల 6వ తేదీన మన తిరుపతిలోని ఎస్పీ యూనివర్సిటీ ఆడిటోరియంలో వైబ్రెన్స్ ఆఫ్ కలాం అనే స్వచ్ఛంద సంస్థ వారు డ్రగ్స్ కి వ్యతిరేకంగా నిర్వహించిన దండి మార్చ్ 2.0 అనే కార్యక్రమ ప్రారంభోత్సవానికి మనల్ని కూడా ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డ్రగ్స్ వాడడం వల్ల జరిగే అనర్థాలు, నివారణ మార్గాలను సార్ వాళ్ళు యువతకు ఉదాహరణతో సహా అర్థవంతంగా వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగానే డ్రగ్స్ పై అవగాహన కల్పించడానికి మనం యాక్ట్ చేసిన సే నో టు డ్రగ్స్ అనే వీడియోని సార్ వాళ్ళు ప్లే చేయడం జరిగింది. స్క్రీన్ మీద మమ్మల్ని చూడగానే ఒక్కసారిగా ప్రజల్లో నుంచి వచ్చిన ప్రతిస్పందనని మేమెప్పటికీ మర్చిపోలేం. ఎస్పీ గారు, కలెక్టర్ గారు మరియు పోలీసు వారు ఇచ్చిన ప్రోత్సాహకాన్ని కూడా మేమెప్పటికీ మర్చిపోలేం. వాళ్ళ ముగ్గురు మన దగ్గర ఉన్నారు. మంచి కంటెంట్ చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. హర్షధ్వానంతో చేయించండి. అలానే ఆడిటోరియం నుంచి బయటకు రాగానే మన సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్ చూపించిన అభిమానాన్ని కూడా మేము జన్మలో మర్చిపోలేం. ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలానే ఈ దండి మార్చ్ 2.0 అనే కార్యక్రమంలో భాగంగా వైబ్రెన్స్ ఆఫ్ కలాం అనే స్వచ్ఛంద సంస్థ అధినేత అయినటువంటి విజయ్ కలాం గారితో కలిపి 7 టీం మెంబర్స్ తిరుపతి నుంచి విశాఖపట్నం వరకు దాదాపు 1000 కిలోమీటర్లు 13 జిల్లాల్లో 17 రోజుల పాటు సైకిల్ మీద పర్యటించి డ్రగ్స్ నిర్మూలనకి అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కాబట్టి ఆయా జిల్లాల వాళ్ళు వీళ్ళని ఆహ్వానించి డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జై హింద్.